పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనం చదువుతాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఈ చదువుబడినటువంటి లేఖనములను దేవుడు మరి దీవించుగాక. ఆ దీవెనలు మన మీదుగా ఆయన నడిపించుగాక. మనందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారా? చాలా మంచి సమయంలో మనం వచ్చాం. అలాగనే చదువుకున్నటువంటి లేఖనములు కూడా సామాన్యమైన లేఖనాలు కాదు. ఈ 4 వచనాలను గురించి నేను ఈ రోజున స్పష్టముగా మీకు దీని యొక్క భావాన్ని మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. వాక్యముగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడే మనం దేవుడి పిల్లలం. గుర్తుంచుకోండి. ఎందుకు నేను చెబుతున్నాను అంటే, వాక్యం అనేది కొన్నిసార్లు మనకు మధురంగా అనిపించవచ్చు, కొన్నిసార్లు అదే వాక్యము మనకు అది 2 అంచులు గల ఖడ్గమై మనకు గుచ్చుకోవచ్చు. ఎలాగున్నానో కూడా దాన్ని సద్హృదయంతో నువ్వు స్వీకరించినప్పుడే నువ్వు దేవుడి కుమారుడివి, నువ్వు దేవుడి కుమార్తె. వాక్యము విన్నప్పుడు నీ లోపల ఒక ఒత్తిడి కలిగినప్పుడు ఆ ఒత్తిడిని నువ్వు తట్టుకొని నిలబడాలి. కానీ ఆ ఒత్తిడిని నువ్వు తట్టుకోలేక ఈ వాక్యం నాకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది, ఈ వాక్యం నాకు వినసొంపుగా లేదు అనేటువంటి మనస్సును కలిగి ఉన్నావు అంటే అది దేవుడు సంతోషించదగినటువంటి వ్యక్తిత్వం కాదు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి వెళ్ళిపోయే టయానికి ఆయన కలిగి ఉన్నటువంటి సంఘం 120 మంది. దేవుడే 120 మందిని కలిగి ఉన్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. నోవాహు ప్రపంచానికి ప్రవక్త. మరి నోవాహు కలిగి ఉన్నటువంటి సంఖ్య ఎంత? 8 మంది. మరి దేవుడు నోవాహును ఎంచుకోలేదా? మరి 8 మంది ఉండడం ఏంటి? హల్లెలూయా. ఎప్పుడైతే మనకు వాక్యము తగులుతున్నదో అది మనల్ని సరిచేస్తుంది అని అర్థం. ఇంకొక మాట చెప్తాను నేను. వాక్యము ఎవరి కోసం మారది. అది నీ కోసమో లేకపోతే సీఎం కోసమో పిఎం కోసమో అందరినీ దాటుకొని వచ్చింది నీ దగ్గరికి. అది రాజులు దీని ముందు వంగాలి, ఇది దాని వాళ్ళ ముందు వంగటం కాదు. వింటున్నారా? భూరాజులు ఎవరైనా సరే దీని ముందు సాగిలు పడాల్సిందే.
అయ్యోయ్యో ఇది రాజుగారికి నచ్చట్లేదు కాబట్టి ఇది మారుద్దామని దేవుడు చేయలే అక్కడ కూడా. లేదా అయ్యో ఎట్లా చెబితే నా ప్రజలు అంగీకరిస్తారో లేదో కాబట్టి ప్రజలకు అంగీకరించే విధంగా చెబుదాము కాబట్టి చర్చి నిండిపోతుంది, కాబట్టి ప్రజలందరూ అంగీకారంగా ఉన్నటువంటి కథలు చెబుదాం, అప్పుడైతే 100 మంది వస్తారు లేదా 200 మంది వచ్చి కూర్చుంటారు, నా వాక్యాన్ని వింటారు. అది వ్యభిచారం కంటే పాపం. అది ఒక మనిషి కోసం వాక్యం మార్చి చెప్పటం అనేది అది వ్యభిచారంతో సమానం. అది ఆత్మ సంబంధమైన జాగ్రత్తం. చెప్పేటువంటి వాక్యముగా దాన్ని బోధించమని ప్రభువు పంపించాడు కానీ దాన్ని కల్పించి రమణా కథలు రాసి దానికి పౌడర్ అద్ది శుద్ధిమంతగా నేను మార్చి నేను చెప్పడానికి పిలువబడలేదు. అలాగైతే అసలు దీనిలో రాకుండా ఎన్నో అన్యాయమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అందులో నేను డబ్బులు లక్షలు సంపాదించవచ్చు. ఈడకొచ్చి నిలబడే అవకాశం దేవుడు ఇచ్చిందంటే ఏం చేయాలి? కుత్తె కన్నా కోసుకుంటా కానీ అబద్ధం చెప్పడానికి నేను ఇష్టపడు. అయితే చచ్చిపోయేదా గుర్తుపెట్టుకోండి, కుత్తెగా కోసుకుంటా కానీ అసత్యమును కల్పిత కథనాలను నేను చెప్పను. వింటున్నారా? ఇందులో ఏమున్నదో దానిని చెప్పడానికి పిలువబడ్డాం. ఏ దైవజనుడైనా సరే ఎందుకు పిలువబడ్డాడంటే ఇందులో ఏది ఉన్నదో దాన్ని చెప్పడానికి పిలువబడ్డాడు. ఇంకొక మాట చెప్తాను, దేవుడు ఎందుకు వచ్చాడు అనేది మీకు అర్థం అవ్వాలి. మొదట దేవుడు ప్రతి పీతను ప్రతి రొయ్యను పట్టుకోవడానికి రాలేదు. ఆయన చేపను పట్టుకోవడానికి వచ్చాడు. ప్రతి రొయ్య ప్రతి పీత ఆయనకు అవసరంలా. మీరు అనుకోవచ్చు అంటే లోకం అంటే దేవుడికి ఇష్టం లేదా? ఇష్టమే, కానీ ఎంతమంది రక్షించబడతారో ఆయనకు తెలుసు. నువ్వు పుట్టక ముందే నువ్వు రొయ్యవా, నువ్వు పీతవా, లేదా నువ్వు చేపవా తెలుసు ఆయనకు. వల వేసినప్పుడు వలలో అన్ని చేపలు పడవు, వలలో కొన్ని రొయ్యలు పడతాయి, వలలో కొన్ని ఎండ్రకాయలు పడతాయి, వలలో కొన్ని పాములు పడతాయి, వలలో కొన్ని సాలెపురుగులు పడతాయి. నువ్వు ఏ జాతివో ఆయనకు ముందే తెలుసు. నీ తల్లి గర్భంలో నువ్వు పుట్టక ముందే నువ్వు రొయ్య కడుపును పుట్టావా, నువ్వు చేప కడుపును పుట్టావా ఆయనకు తెలుసు. ఆయన నశించిన దానిని వెదికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన భాగమును ఆయన రక్షించడానికి వచ్చాడు. అందరినీ కాదు, అందరూ పోతారని లేదు. వింటున్నారా? అందరూ పోతారని లేదు. జాగ్రత్త వహించండి వాక్య విషయంలో. వాక్యములను వాక్యంగా స్వీకరించాలి. స్వీకరించలేని మనసు నీకుందని మనసు మార్చుకో. వాక్యమును మార్చని చెప్పద్దు. బైబిల్లో ఉంది ఆల్రెడీ. తమ మనస్సుకు నచ్చిన బోధకులను ఎన్నుకుంటారని. ఎందుకు ఎన్నుకుంటున్నారు? సహించే మనసు వీరికి లేదు. వాక్యమును వాక్యంగా స్వీకరించే మనసు వీరికి లేదు. వాక్యమును వాక్యముగా స్వీకరించే మనసు నీకు లేదంటే అది జబ్బు. ప్రార్థన చేయాలి దానికోసం. ప్రభువా, నీ వాక్యాన్ని వాక్యముగా స్వీకరించే మనస్సును నాకు దయచే ప్రభువా అని నువ్వు ఎవరిని పెట్టుకోవాలి? దేవుడిని పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ప్రవక్త అంటాడు, ఒక గొప్ప ఫాలింగ్ అవే, ఒక గొప్ప జారుడు లేదా పడిపోవడం అనేది ఉందంట ఈరోజు. ఈ చివరి దినాల్లో పడిపోతారంట. హల్లెలూయా. అందరూ అనుకుంటున్నాం మనం వేల మంది క్రైస్తవంలోకి మారుతున్నారు అని. ప్రవక్త అంటాడు, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు యొక్క దూత అనేటువంటి వర్తమానంలో ఆయన అంటున్నాడు, అండ్ యాజ్ ఎథీజం ఈజ్ ఆన్ ద మార్చ్ అండ్ సో ఫోర్త్. ఇప్పుడు నాస్తికత్వం అనేది కవాతు చేసుకుంటూ వస్తుంది ప్రపంచం మీదకి. నాస్తికత్వం అంటే ఏంటి? నాస్తికులు అంటే ఎవరు? దేవుడే లేడు అని నమ్మేవాళ్ళు. దేవుడు లేడు, మేము నమ్మం అనేవాళ్ళు ఇప్పుడు అధికమవుతున్నారు. దేవుడు ఉన్నాడు అని ఎంత బలమైనగా నమ్ముతున్నారు జనాలు. అలాగనే దేవుడే లేడు అని చెప్పేటువంటి గుంపు తయారైంది ఇప్పుడు.
అండ్ ద చర్చెస్ ఆర్ ఫాలింగ్ అవే. సంఘములన్నీ కూడా ఏమవుతున్నాయి ఇప్పుడు? జారిపోతున్నాయి అంటున్నాడు. నిలబడుతున్నాయి అంటున్నాడా? జారిపోతున్నాయి అంటున్నాడు. అండ్ గెటింగ్ ఫార్మల్, నామకార్థపు సంఘాలు అయిపోతున్నాయి అంటున్నాడు ఆయన. పేరుకి బైబిల్ గ్రంథంలో ఉంది కదా, ఒక దినాన 7 స్త్రీలు ఒక్క పురుషుడిని పట్టుకొని, చూడండి, 7 స్త్రీలు ఒక పురుషుడిని పట్టుకొని అంటున్నారంట వాళ్ళు, అయ్యా మా అన్నము మేము తింటాం, మా వస్త్రములు మేము కట్టుకుంటాం, పేరు నీది పెట్టి మా మీద ఉన్న నింద తీసేయి. అంటే బయట బోర్డు నీది పెట్టుకుంటామయ్యా, లోపల వేసే వేషాలన్నీ మేము వేస్తాం, మీ పేరు ఉంటే మా మీద నింద ఉండదయ్యా అని అడుగుతున్నారంట. స్త్రీలు అనగా సంఘములు, పురుషుడు ఒక పురుషుడు అనగా ఆ పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ పేరు నాకు పెట్టాయా, పేరు ఒకటి ఇది పెట్టుకుంటాం కానీ లోపల వేసే వేషాలన్నీ కూడా మామూలు నుంచి మేము వేసుకుంటాం. ఫార్మల్, నామకార్థము వైఖరి కలిగి ఉంటున్నాయి అంటున్నాడు ఆయన. లెట్ మీ సే దిస్ టు యు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా సహోదరి సహోదరులారా, దీనిని మీతో చెప్పనివ్వండి. ఇఫ్ యు విల్ రిసీవ్ మీ యాజ్ యువర్ బ్రదర్, నన్ను మీ సహోదరుడిగా కనుక మీరు నన్ను స్వీకరిస్తే, నన్ను ఇది చెప్పనివ్వండి మీతో అంటున్నాడు బ్రెండన్ గారు. స్వీకరిస్తున్నారు ఆయన్ని ప్రవక్తగా, ఆయన ఒక సహోదరుడిగా స్వీకరిస్తున్నారు. ఆయన్ని స్వీకరిస్తే మరి ఆయన ఈ మాట చెబుతున్నాడు అంట, వినండి. We need a revival. మనకు ఒక ఉజ్జీవం అవసరం అంటున్నాడు. మనకు ఒక ఉజ్జీవం అవసరం. ఉజ్జీవం అనగానే ఒక ఫ్లెక్స్ బ్యానర్ లో వధువు ఉజ్జీవ సభలు అనగానే దాంతో రాదు ఉజ్జీవం. పేరులో కాదు ఉజ్జీవం ఉండాల్సింది. ఆయన అంటున్నాడు నామకార్థం అయిపోతుందంటే దాని అర్థం పేరుకే క్రైస్తవులు అయిపోయారు, పేరుకే క్రైస్తవ సంఘాలు అయిపోయినాయి. అట్ట కాదు, మనకు ఒక ఉద్యోగం కావాలంటున్నాడు. ఐఎమ్ నాట్ డిస్క్రెడిటింగ్ ఎనీథింగ్, నేను దేనిని కూడా తక్కువ చేయట్లేదు అంటున్నాడు. మళ్ళా ఐఎమ్ టాకింగ్ టు యూ ఫ్రమ్ మై హార్ట్, నా హృదయములో నుండి నేను మీతో మాట్లాడుతున్నాను. We are having a lot of protractive meetings but no revival. ఒక పెద్ద ఆర్భాటం కలిగినటువంటి సభలను మనం కలిగి ఉన్నాం కానీ అందులో ఉద్యోగమే లేదంటున్నాడు ఆయన. అంటున్నారా? పెద్ద ఆర్భాటం కలిగిన సభలు మనం కలిగి ఉంటున్నాం కానీ అందులో ఏమి లేదంట, ఉద్యోగం లేదంట. We are have a great men out. For instance, Billy Graham, a wonderful man, Charles Fuller, Dr. D. Hall, and many of the others that I could call. ఇవాళ చాలా గొప్ప వ్యక్తులను మనం కలిగి ఉన్నాం అంటున్నాడు. ఉదాహరణకు బిల్లీ గ్రహం గారు, ఆయన చెప్తున్నాడు, ఒక అద్భుతమైన వ్యక్తి. అలాగే చార్లెస్ ఫుల్లర్ అనే ఆయన, డాక్టర్ డి హాల్ అనేటువంటి ఆయన, ఇంకా చాలా మంది గొప్ప గొప్ప ప్రసంగికులు మనం కలిగి ఉన్నాం అంటున్నాడు. దేర్ ఈజ్ ఆల్సో బ్రదర్ రాబర్ట్స్, బ్రదర్ ఫ్రీమ్యాన్, మై ఓన్ మీటింగ్స్. ఇంకా ఆయన అంటున్నాడు, సహోదరుడు రాబర్ట్స్ ఉన్నాడు, సహోదరుడు ఫ్రీమ్యాన్ అనే ఆయన ఉన్నాడు. అలాగే నేను కూడా కొన్ని పెద్ద పెద్ద సభలను కలిగి ఉన్నానని ఆయన సభలను కూడా పెట్టుకున్నాడు లిస్ట్ లో, జాబితాలో. ఈ చెబుతూ వినండి బాగేనండి ఈరోజు చెప్పే వర్తమానం. ఈ 4 వచనాల మీద మనం తిరుగుదాం. We are having great crowds. గొప్ప గుంపులు ఉన్నాయంట. గొప్ప గుంపులు అంటే ఏంటి? మొన్న ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు క్రిస్టో ఏదో ఉంది ఆయన పేరు. ఆయన అమెరికా దేశం నుండి వచ్చాడు అనుకుంటా. వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చాడు. అసలు ఆ ప్రాంగణంలో లక్షల మంది పడతారు, లక్షల మంది వచ్చారు ఆయన చెప్పే వాక్యం వినడానికి. అలాగా గొప్ప గొప్ప గుంపులు కలిగి వస్తున్నారు. కానీ ప్రవక్త అంటాడు, బట్ నో రివైవల్, అందులో ఉద్యోగం లేదంటున్నాడు ఆయన. ఎందుకు లేదు? వీఆర్ గెట్టింగ్ పీపుల్ టు కమ్ అప్. ప్రజలందరూ రండి రండి రండి,
అని మనం ప్రజలను సమకూరుస్తున్నాం, పోగేస్తున్నాం. వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారు? కన్ఫెస్, ఒప్పుకుంటున్నారు అండ్ గో బ్యాక్, మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు. బట్ వాట్ వీ నీడ్ ఈస్, ఆ సభ వరకు వస్తున్నారంట, అటు ఇటు తూలుకుంటూ వస్తున్నారంట, ఏదో ఒక రకంగా ప్రభు ఆమె పాపులో ఒప్పుకుంటున్నారంట, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారంట. అంటే దాని అర్థం ఏంటి? హాజరవుతున్నాడు సభలకు, ఆ టైం వరకు ఉంటున్నారు, ఆ టైం వరకు ఒప్పుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ రకమైనటువంటి మాటలు ఎవరికి నచ్చుతాయండి? ఇటు దేవుడు ఎవరికి నచ్చుతుంది? ప్రభువుని దీవించడం అక్కడ నచ్చుతాయి. హల్లెలూయా అని అంటున్నాడు. బట్ వాట్ వి నీడ్ ఈజ్ అన్ ఓల్డ్ ఫ్యాషన్ బ్రేకింగ్ అప్, tearing up, rooting out revival that starts in every home. కానీ ప్రవక్త అంటాడు, మనకు ఆ పాత ఉద్యోగం కావాలి. పాత ఉద్యోగంలో ఏముంది? విరగొట్టడం ఉంది, చించేసుకోవడం ఉంది. హల్లెలూయా. ఇంకా ఏముంది? వేరు లోతుగా వెళ్ళడం ఉంది. అలాంటి ఒక ఉద్యోగం ప్రతి ఇంట్లో ఉండాలని అండ్ స్వీప్స్ త్రూ ద సిటీ, అది ఒక నగరాన్ని ప్రక్షాళన చేసే ఉద్యోగం కావాలంటాడు ఆయన. ఒక నగరాన్ని ఏం చేసే ఉద్యోగం అంటే ప్రక్షాళనం చేసేటువంటి ఉద్యోగం, ఏ మలినం లేకుండా చేసేటువంటి ఒక ఉద్యోగం కావాలి. అలా వచ్చి ఆ రోజు వరకు క్రైస్తవుడిగా నటించిపోయేటువంటి ఉద్యోగం వద్దంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నాట్ జస్ట్ వాకింగ్ అప్, ఏదో నడుచుకుంటూ రావడం అండ్ మేకింగ్ ఎ కన్ఫెషన్, ఏదో ప్రభువా చేతులు ఎత్తాము, మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా అని చెప్పి అండ్ గోయింగ్ బ్యాక్. అలా కాదు. ఇట్ ఈస్ నో రివైవల్, అది ఉద్యోగమే కాదంటున్నాడు. మరి అదేంటంటే దట్స్ జస్ట్ ఎ ఫార్మ్, అదొక విధానం అంటున్నాడు ఆయన. ఈరోజు మనం విధానాన్ని కలిగి ఉన్నామా లేక నిజంగా ఉద్యోగాన్ని కలిగి ఉన్నామా? ఇట్స్ ఎ లూక్ వామ్ కండిషన్. అది ఏమిటో కూడా చెబుతున్నాడు ఆయన. అది నులువెచ్చని స్థితి, అది నులువెచ్చని స్థితి. మరి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వీ నీడ్ ఎ రియల్ రివైవల్. మనకు ఒక నిజమైనటువంటి ఒక ఉద్యమం కావాలి. అండ్ గాడ్ హెల్ప్ us to have it. దాన్ని కలిగి ఉండడానికి దేవుడే మనకు సహాయం చేయాలంటున్నాడు. when you see these crowds gathering, that doesn't mean revival. ఇదిగో ప్రజలందరూ ఇలా గుంపులు కూడా వస్తున్నారంటే అది నిజమైన ఉద్యమం కాదంటున్నాడు ఆయన. మరి ఏంటది? దట్స్ జస్ట్ ఎ గ్యాదరింగ్, అది పోగొట్టడం అంటున్నాడు ఆయన. హల్లెలూయా. పోగొడుతున్నారు, వేల మంది వస్తున్నారు. అయ్యగారు పెడితే వేల మంది వస్తున్నారు. మరి ఏం చెప్పాడు ఆయన? ఏమీ చెప్పలేదు. వాక్యమే లేదు ఉద్యోగం ఎట్లుంది. అందుకే ప్రవక్త అంటున్నాడు, వేల మంది వచ్చారు, వైద్యకారులు వచ్చారు, పాటలు పాడే వాళ్ళు వచ్చారు, మామూలుగా లేదు. మరి అయ్యగారు ఏం వాక్యం చెప్పారు? ఏమి లేదు దాంట్లో. వింటున్నారమ్మా? ఏం చెప్పారు? ఏమి లేనప్పుడు ఉద్యోగం పెట్టడం. నాకు తెలియక అడుగుతున్నాను, రక్షించబట్టడానికి వస్తున్నావా, చిందులేయడానికి వస్తున్నావా? లేదా నువ్వు రక్షింపబట్టడానికి వస్తున్నావా, నీ హృదయాన్ని సంతోషంతో నింపుకోవడానికి వస్తున్నావా? దేనికమ్మా వచ్చేది మన సంఘానికి? దేనికి చెప్పండి? లేదా కాసేపు ఆడేది మంచి సంగీతం వాయిస్తాను ఎగిరిపోవడానికి వస్తున్నావా? ఈ విధంగా చెప్తే నచ్చుతుందా? ఈ విధంగా చెప్తే నచ్చుతుందా? కానీ ఈ విధంగానే నువ్వు పరలోకం బావు. రోగం నయమవడానికి టాబ్లెట్ మనకు రుచిగా ఉండాల్సిన పనుల, లేదా అది నీకు రుచించాల్సిన అక్కర్లా. పారాసిటమాల్ నోట్లో వేసుకోగానే కటిక చేదు ఉంటుంది, అది నీకు నచ్చుతుందా? కానీ నీ జబ్బును పోగొడుతుంది. హల్లెలూయా. లడ్డు తిను, లడ్డు తిని ఎట్లుంటుంది? జబ్బును అధికం చేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు రుచికరమైన మాంసం తిను, కావేరులు వచ్చేటట్టు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ వాక్యము మనకు రుచించాల్సిన పని లేదు, దాని గుండానే జీవ మార్గాన్ని దేవుడు పెట్టాడు మనకు. బట్ రివైవల్ ఈజ్ వెన్ పీపుల్ గెట్ రియల్లీ రైట్ విత్ గాడ్. కానీ నిజమైన ఉద్యోగం ఏంటంటే ప్రజలందరూ కూడా దేవుడితో సరిగా ఉన్నప్పుడు, దేవుడితో వారి సంబంధాన్ని సరి చేసుకున్నప్పుడు, అదంటే నిజమైన ఉద్యమం. అండ్ ప్రే త్రూ. చూడండి, గంటల తరబడి
ప్రార్థన చేసుకున్నప్పుడు అండ్ స్టార్ట్స్ రివైవల్ త్రూ అవుట్ ద సిటీ. ఉద్యమ నగరం అంతా వ్యాప్తి చెందుతుందంట. అండ్ ఎవ్రీథింగ్ యూ సీ దే పుట్ అవే సిన్. మరి అలాంటిది జరిగినప్పుడే మనలో ఉన్న పాపం అనేది పూర్తిగా పోతుందన్నాడు. హల్లెలూయా. అదంట నిజమైన ఉద్యోగం అంటే. వింటున్నారా? మనందరం ఇప్పుడు పోగైనాం. ఇది పోగయ్యారు అని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. వింటున్నారా? వాళ్ళు అక్కడ పోగవుతున్నారా, ఒక 20 మంది పోగవుతున్నారా అని పిలుచుకోవడం నాకు ఇష్టం లేదు. మరి ఏం కావాలి మనకు? ఆడ ఉద్యమం కలుగుతుందిగా. ఆడ ఉద్యమింపబడుతున్నారు ప్రజలు, వాక్యము ద్వారా ఉద్యమం కలుగుతుంది అక్కడ అనేది కావాలి. లేని ఎడల గ్రేట్ ఫాలింగ్ అవేలో నువ్వు కూడా భాగం అవుతావు. గొప్ప తప్పిపోవడం ఉందంట. నామమాత్రముగా నువ్వు గనక జీవించావంటే, నామమాత్రముగా నువ్వు గనక భక్తి చేసావంటే నువ్వు తప్పిపోతావు. నువ్వు తప్పిపోయేటువంటి జాబితాలు ఉండకూడదు. అది దేవుడికి ఇష్టం లేదు. ఏ మనిషి కూడా నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదండి. ప్రతి మనిషి కూడా ఆయన ఇచ్చేటువంటి రక్షణ మార్గంలోకి వచ్చి వారు రానున్నటువంటి ఉగ్రతను తప్పించుకోవడం దేవుడి చిత్తం. ఇవాళ మీరు రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమించేటువంటి ప్రతి కుమారుని ఏం చేస్తున్నాడంటే లాలించి, బుజ్జగించి, పాలించి బహుమతులు ఇస్తున్నాడని లేదు, కానీ ఆయన ప్రేమించేటువంటి ప్రతి ఒక్క కుమారుణ్ణి ఆయన గద్దించి శిక్షిస్తున్నాడని బైబిల్ గ్రంథంలో. దేవుడు నిన్ను లాగిపెట్టి కొడుతున్నాడంటే దట్ డజంట్ మీన్ హి హేట్స్ యు. దేవుడు నిన్ను కొడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే నేను అసహించుకుంటున్నాడని కాదు. దేవుడు నిన్ను ఒక ఒత్తిడి కిందకి తీసుకెళ్తున్నాడంటే దాని అర్థం నిన్ను అసహించుకుంటున్నాడని కాదు, లేదా నిన్ను ద్వేషిస్తున్నాడని కాదు. దేవుడికి ఒక చిన్నపాటి రోగం వచ్చినప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన నువ్వు అంటే ద్వేషాన్ని కాదు, అది నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఒక పర్ఫెక్ట్ షేప్ లో తీసుకొస్తున్నాడు. డైమండ్ అనేది రా డైమండ్ మీరు ఎప్పుడైనా చూస్తే అది మట్టితోటి, రాయితోటి మిళితమై ఉంటుంది. కానీ ఆ డైమండ్ ని ఒక ప్రాపర్ డైమండ్ గా దాన్ని చేయాలంటే దాన్ని చెక్కాలి, అందులో ఉన్నటువంటి కొన్ని భాగాలను కొయ్యాలి. దానికి నచ్చకపోవచ్చా కొయ్యబడకపోతే అది మట్టిలో భాగమే, దాన్ని ఎవడు కొనడం, దాన్ని ఎవడు చూడడు. కానీ దాన్ని ఒక నటీషి పని చేయించినప్పుడు, ఒక పాలిషింగ్ పని చేయించినప్పుడు అందులో ఉన్నటువంటి అసంపూర్ణమన్నీ కూడా బయటికి పోయినప్పుడు రియల్ డైమండ్ బయటకు వస్తుంది, అందరిని ఆకర్షిస్తుంది. అది విలువైన డైమండ్ గా అది ఉంటుంది. అలాగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, ఈ కాలంలో దేవుడు ఏం చేయమన్నాడో దాన్ని నువ్వు చేయగలగాలి. ఏదైనా ఒక గ్రేట్ ఫాలింగ్ అవే ఉంది, ఒక గొప్ప తప్పిపోవడం ఉంది, లేదా జారిపోవడం ఉంది. జారిపోయే జాబితాలు ఉండాలనుకుంటున్నావా? చెప్పండి. వాక్యము చేసి పరలోకం పోదామా? వాక్యము చేయకుండా మన చెవుకు వినసొంపుగా ఉండేటువంటి మాటలు విని, హల్లెలూయా. అసలు ప్రేమ అంటే ఏంటో చెప్పండి. ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు ఆ చిన్న కొడుకున్నాడు, వాడు చిన్నోడు, 15 నెలలోడికి వాడు బురదలో పడి బుర్రలాడుతున్నాడు. వాడికి తెలియదు బురదని, ఇంకా జ్ఞానం రాలేదు వాడికి. వాడు బుర్రలాడుతున్నాడు, నవ్వుతున్నాడు. ఇప్పుడు నాకు ప్రేమ నేనేం చేస్తాను? బాగా ఉళ్ళంతా పూసుకోయా అంటానా? ఎందుకంటే నవ్వుతున్నాడు కదా, చెప్పండి. నవ్వుతుండు కదా, వాడు సంతోషం ఉంటుంది కదా, బుర్రలో పడి బుర్రలాడుతున్నాడు కదా. మరి నేనేం చేయాలి? కాసేపు సాయంత్రం దాకా బుర్రలాడాయని చెప్పాలా? ఏం చేయాలి? రే వాడు రాడు, మామూలుడు కాదు, వాడు రాడాడు. ఏం చేయాలి? ఈడుచుకొని రావాలి. వాడు ఇష్టం ఉండదు వాడికి, అయినా సరే లాక్కొని రావాలి. మరి ఇదేంటి? వదిలేయడం ప్రేమనా? వాడు పట్టించుకొని వాడు బయటికి తెచ్చి వాడు ఏడ్చినా కూడా అవసరమైతే వాడు బాధించిన, అవసరమైతే ఇంకోటి సరిసి, ఇప్పుడంటే కొట్టలేమనుకుంటాడు. 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు అవసరమైతే ఒక దెబ్బ కొట్టి తీసుకురావాలి. అది ప్రేమనా? అందుకని ప్రేమ సరి చేస్తుంది. దాన్ని మనం హర్ట్ అయిపోకూడదు. అది మన హృదయాన్ని నొప్పించాయి. ఏంటి దేవుడు, ఏంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు?
వాక్యం ఎలా ఉంటే అలాగనే చదువుతారు. మరి వాక్యం అనేది ఇలాగా ఇక్కడ ఏబిసి అని ఉంటే నేను ఏదో తినని చదివితే తప్పు అవుతుంది. ఇక్కడ ఇలాగ రాస్తుంది, ఇది నేను చేత కావున అని ఉంది, నేను కావునానే చదవాలి. ఈ కావుననే మాట మీకు నచ్చలేదని నేను మార్చి చదవకూడదు. మార్చి చదివి ఒకసారి కావాలి, అయ్యా నువ్వు చెప్పేది నాకు భలే తగులుతుంది కానీ పెద్ద చర్చిలో చెప్పినట్టు చెప్పాయా జనాలందరూ నేను పోగు చేస్తా. నేను అన్నాను ఇది నిజంగా జరిగేది పట్టుకథ కాదు. నేను అన్నాను అమ్మ ఆ ఏ ఊళ్ళో అదే జరుగుతాను, నేను జనాలు రాకపోయినా బాధలేదు. ఆమె చెప్పి ఏడ వాళ్ళు ఇచ్చే 100 రూపాయలు 1000 రూపాయల కోసం నేను ఖర్చు పెడితే ఆడ నా పరలోకం పోతుంది. నాకు అవసరమైతే చెనక్కాయలు బండి పెట్టుకుని నేను బతుకుతా. ఎవడన్నా అడుగుతున్నా ఇది వచ్చి అసలు వద్దు నువ్వు కూర్చోరా అన్నాడు అనుకో, 0 నెంబర్స్ ఉన్నారు, నేను నా ఇంటి వారు అని బైబిల్లో. నా ఇంటి వారు కూడా లేరు, నా ఇంటి వారికి కూడా నచ్చట్లేదు, నా తల్లికి నచ్చట్లేదు, నా చెల్లికి నచ్చట్లేదు, నా భార్య పిల్లలకు నచ్చట్లేదు, నాకు నచ్చితే చాలనుకున్నాను. నా క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఈ బోధ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మ మా చెల్లెలే లోదరని తెచ్చిపోయారు. రాజీ పడ్డానా ఇది గొప్పగా చెప్పుకోవట్లేదు. దేవుడు ఎందుకు పిలిచాడు ఆ పనిని మనం జరిగించాలి. ఇది జరిగినప్పుడు నువ్వు దేవుడిని పొగుడుతాడు. ఇక్కడ పొగడతా నీకు అవసరం లేదు. ఆల్రెడీ నన్ను ఎంత రుజువు చేయాలో, ఎలాగ దేవుడు వాడుకోవాలో తన విధానంలో ఆయన వాడుకుంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, నిజమును మనం వినడానికి వేగిరపడాలి. ఒక గొప్ప ఫాలింగ్ ఏమి తప్పిపోయేటువంటి విధానం ఉంది ప్రపంచంలో అని ప్రవక్త చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం తప్పిపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? స్పష్టంగా పౌలు గారు తను రాసినటువంటి ఒక పత్రికలో చెబుతున్నాడు, 2వ అధ్యాయం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంట? ఈ రోజున అంశం ఏంటంటే విశేషమైన జాగ్రత్తను కలిగి ఉంటా. ఎర్నెస్ట్ హీడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఎర్నెస్ట్ హీడ్ అంటే ఒక విశేషమైన జాగ్రత్త మనం కలిగి ఉండాలి. దేని పట్ల కలిగి ఉండాలి? దేనికి? వినడానికి. వినడానికి విశేషమైన జాగ్రత్తను నువ్వు కలిగి ఉండాలి నీలో. లేకపోతే ఏం జరుగుతుంది అంటున్నాడు? నువ్వు కొట్టుకొని పోతావంట. చెప్తున్నారమ్మా, నువ్వు కొట్టుకొని పోతావు. ఏదైతే నువ్వు విన్నావో, ఇప్పుడు నువ్వు వింటున్నావో, ఏంటి నువ్వు వింటున్నది? ఇది దేవుడి యొక్క వాక్యము. ఈ సంగతులను నువ్వు విడిచిపెడితే ఏమవుతావంట? డ్రిఫ్ట్ అవే, కొట్టుకొని పోతాం మనం. ఈరోజు నువ్వు అలా కొట్టుకొని పోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వేదైతే వింటున్నావో వాటిని మరి ఎక్కువ జాగ్రత్త కలిగి వినాలి, వాటిని నువ్వు ఆచరించాలి. లేదంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో చెబుతున్నాడు. చెప్పారు, ఫాలింగ్ అవే, డ్రిఫ్టింగ్ అవే. నువ్వు జారిపోతావు. నువ్వు జారిపోకుండా ఉండాలంటే నువ్వు విశేషమైన జాగ్రత్త కలిగిన వాక్యాన్ని వినాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది తేలికగా నీకు కనిపించకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ సంగతులను మనం కలిగి ఉండాలి. వాటి యందు మనం నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఏదైతే చెబుతున్నదో, ఏ వాక్యం అయితే కాలానికి అందించబడిందో ఈ కాలపు ప్రవక్త ద్వారా, ఆ సంగతులు అన్నిటిని మనం ఏం చేయాలంటే మనం కలిగి ఉండాలి. వాటిని విశేషమైనటువంటి జాగ్రత్తను కలిగి మనం వాటిని వెంబడించాలి. చరిత్రలో మనం చూసుకుంటే చాలా మంది ప్రజలు విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి దేవుని యొక్క మాటలను వినలేదు. అలా వినకుండా నశించిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఆ జాబితాలో మనం ఉండకూడదు. మనం ఏంగా ఎలాగ కలిగి ఉండాలి? మనం ఎలాంటి జాగ్రత్తను కలిగి ఉండాలి? అక్కడ రాయని విశేష జాగ్రత్తను మనం కలిగి ఉండాలి. అర్నెస్ట్ హీడ్.
వాక్యం చెప్పేటప్పుడు దాన్ని జాగ్రత్తగా నువ్వు వినాలి, దాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి, దాని యందు నువ్వు నిలిచి ఉండాలని బైబిల్ చెబుతుంది. లేకపోతే ఏమవుతుందంట? కొట్టుకొని పోతామంట. కొట్టుకొని పోతాం. ఇది నిజం అండి. ఇంతకాలం ఎలాంటి జీవితాన్ని జీవించామో అది తీసి పక్కన పడేయండి. ఇప్పుడు ఈ రోజు ఒప్పుకోండి, ప్రభువా ఈ రోజు నుంచి నేను సరిగా ఉండాలనుకుంటున్నాను, ఈ రోజు నుంచి నేను చేసినవన్నీ కూడా విడిచిపెడతాను. ఇప్పటిదాకా నేను నిర్లక్ష్యం చేశాను, ఇప్పటిదాకా ఏదో అరాకొర నామకార్థపు భక్తి చేశాను, క్రైస్తవుడిని బోటు పెట్టుకున్నా కానీ నిజ జీవితాన్ని నేను జీవించలేదు ప్రభువా. కానీ ఇప్పటి నుంచి నేను నికార్సుగా బతకాలను, ఇప్పటి నుంచి నిజాయితీ కలిగి నేను జీవించాలని నేను అనుకుంటున్నాను అని నువ్వు ఒప్పుకొని ఈ వాక్యము పట్ల గనక నువ్వు విశేషమైనటువంటి జాగ్రత్తను గనక నువ్వు కలిగి ఉంటే కొట్టుకొని పోకుండా నువ్వు నిలకడగా నువ్వు ఉంటావు. పౌలు గారు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. లోతు దినాలలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. లోతు దినాలు ఎలాగున్నాయో మనం ఇప్పుడు జీవిస్తున్న దినాలు అలాగనే ఉన్నాయి. ఎంత భయంకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం చూడు. ఎవరికి అనిపించలేదా మనం జీవిస్తున్న కాలం భయంకరమైందని? చూడట్లేదా వార్తలు? ఎంతమంది భార్యల భర్తలు చదువుతున్నారు? 30 సంవత్సరాల క్రితం విన్నాం అది. ఎంతమంది భార్యలు భర్తలు చదువుతున్నారు ఇప్పుడు? చంపి మిక్సీలో వేసి జ్యూస్ లా చేసి పారబోతున్నారు. భర్తలు చంపి గ్రైండర్లో వేసి రుబ్బి మైండ్ పోయింది నాకు అది వార్త చూస్తే. తగలు పెడుతున్నారు, చంపుతున్నారు. భార్యలే కాదు, భర్తలు. నెత్తి మీద ఒక చెక్కతోటి 7 దెబ్బలు కొట్టి చచ్చిపోయిందా వీడియో. ఇవన్నీ ఇంతకుముందు ఎందుకు జరగలేదు? డేంజరస్ యుగం ఇది. సాతానుడు విచ్చలవిడిగా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. స్త్రీలలో, పురుషులలో, చిన్న పిల్లల్లో, పెద్ద పిల్లల్లో వయసుకు తేడా లేదు. వాడు విచ్చలవిడితనం చేసేస్తున్నాడు. అంటున్నారా? ఒక స్త్రీకి ఇప్పుడు పెళ్లి చేసుకున్న భర్త ఉంటాడు, ఇంకెంతమంది భర్తలు ఉన్నారో తెలియదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు. పెళ్లి కానిటువంటి అమ్మాయి ఒక ఆయనతో మాట్లాడుతుంది, కానీ ఇక ఆయనకు తెలియకుండా ఇంక ఎంతమందితో మాట్లాడుతుందో ఆయనకు తెలియదు, మాట్లాడుతున్న ఆయనకు తెలియదు. అలాగనే మాట్లాడుతున్న ఆయన ఎవరితోనే మాట్లాడుతున్నాడు గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆయన ఇంకెంతమందితో మాట్లాడుతున్నాడో. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నా మిత్రుడి జీవితంలో జరిగింది ఒకటి. అప్పుడు చనిపోయాడు, ఏం చేద్దాం? ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆమె కూడా ఈయన్ని ప్రేమించింది. ఒకరోజు ఇద్దరు కలిసి పిడుగురాలో నా ఫ్రెండ్ వాళ్ళ అక్కింటికి వచ్చాడు. వాడు ఉన్న విషయం చెప్పాడు, బాగానే ఉంది. సరేలేరా, ఇక ఇష్టపడ్డావు, వాళ్ళ కుటుంబం కూడా నచ్చింది కదా, సరేలే ఉండండి, 2 రోజులు ఉండండి అంది. వచ్చాడు వాడు, ఆమెతో పాటు ఇక్కడే ఉన్నాడు. రాత్రులు వాడు నిద్రపోతున్నాడు అంట. రాత్రి 2, 1:30 అయిందంట. నిద్రపోతుంటే ఏమో అర్ధరాత్రి లేచి ఫోన్ తీసుకొని ఇంకెవరికోనో మెసేజ్ చేస్తుందంట. నా ఫ్రెండ్ వాళ్ళ అక్క కంట్లో పడింది. అవి చేస్తున్న మెసేజ్లు కూడా అసభ్యకరమైన మెసేజ్లు చేస్తున్నారు. తెల్లారి పొద్దునే నా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాడికి చెప్పింది, సరే మంచిది కదా వద్దురా అని.
వాడికి తెలియకుండా వాడి మీద ఇన్సూరెన్స్ కట్టించింది. వాడి ఇప్పుడు చనిపోయింది, ఆ డబ్బుల కోసం తిరుగుతుంది. వింటున్నారా? ఎలాంటి పరిస్థితులు బయట ఉన్నాయో. హల్లెలూయా. సాతానుడు విచ్చలవిడిగా పని చేస్తున్నాడు అనడానికి ఇవన్నీ ఆధారాలు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనకు తప్పించుకునే మార్గం అనేది కావాలి, మనకు ఒక రక్షణ మార్గం అనేది కావాలి. లోతు దినాలు చూస్తే అర్థమవుతుంది, వామ్మో లోతు దినాలు ఇలా ఉన్నాయి అన్నమాట. ఎక్కడ చూసినా మోసాలు, ఎక్కడ చూసినా విచ్చలవిడితనం, భయంకరమైన పరిస్థితులు ఇప్పుడున్నాయి. ఇవే పరిస్థితులు లోతు దినాల్లో ఉన్నాయి. లోతు దినాల్లో ఎంతమంది రక్షించబడ్డారు? లోతు కూతురు ఇద్దరు, ఇప్పుడే వేల మందిని ఎక్స్పెక్ట్ చేయొద్దు. వింటున్నారా? లోతు దినాలలో నేనేం చెప్పాను? విశేషమైన జాగ్రత్త కలిగి ఉండి. అంటే దాని అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఆలకించని. నువ్వు విన్న వాటి మీద విశేష జాగ్రత్త కలిగి ఉండండి. దాని అర్థం ఏంటి? అర్నెస్ట్ హీడ్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే నువ్వు శ్రద్ధగా విను, శ్రద్ధగా ఆలకించు అని. హీడ్ అంటే ఆలకించడం. అర్నెస్ట్ అంటే ఏంటి? సీరియస్ అని అర్థం, లేదా కేర్ఫుల్ అని అర్థం. చాలా శ్రద్ధగా నువ్వు ఆలకించాలా. లోతు దినాలలో కూడా అంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు లోతుతో కూడా ఉన్న వారిని రక్షించడానికి దేవుడు వర్తమానాన్ని పంపించాడు. అక్కడికి దేవదూతలు తీసుకెళ్లారు ఆ వర్తమానాన్ని. వెళ్ళి లోతుకు చెప్పారు, లోతు దేవుడి నగరాలను దహించి వేయబోతున్నాడు. ఎందుకంటే ఈ పరిస్థితి బాగలేదు, ఈ విచ్చలవిడితనం అయిపోయింది. ఇక్కడ సత్యమును స్వీకరించే తావులేదు. హల్లెలూయా. కనుక ఏం చేయాలి? ఇందులో నుంచి నువ్వు బయటపడాలి అని అంటే లోతు ఆ వర్తమానాన్ని స్వీకరించాడు. ఇంకా చెప్పాలంటే లోతు అక్కడ జీవించినంత కాలం లోతు మనస్సు నొచ్చుకుందంట. బైబిల్లో ఉంది మాట. అయితే లోతు ఆ దేవదూతలు బ్రతిమలాడాడు, అయ్యా నా కూతుర్లకి ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు, కుదుర్చుకున్నాను, పెళ్లి చేయబోతున్నాను వాళ్ళిద్దరికి. నా ఇద్దరు అల్లుళ్ళకి కూడా నేను ఈ వాక్యం చెప్పి వాళ్ళు కూడా బయటికి తీసుకెళ్దామయ్యా అంటే, అసలు చూడండి కృప. నేను రక్షించబడతాను, నేను రక్షించబడాలి అనే ఆశ ఉంటే గాడ్ ఈజ్ రెడీ. నేను పాపిని నువ్వు అంగీకరించి, నువ్వు ఎంత పాపమైనా సరే, వింటున్నారా? ఎంత పాపిమైనా సరే దేవుడి ప్రేమ చూడండి. కొంతమంది అడుగుతారు వెధవ ప్రశ్నలు, దేవుడు ఎవరినైనా క్షమిస్తాడా? హిట్లర్నైనా క్షమిస్తాడా? వాడు క్షమాగుణం కలిగి వస్తే క్షమిస్తాడు. కానీ వాడికి కలగదు కదా. ఇప్పుడు దెయ్యం ద్వారా వచ్చినాడు వాడికి ఎట్ట కలిగింది? అవునా? కానీ వాడికి కలగదు అది. వాడు దెయ్యం సంబంధికి ఎట్ట కలిగింది అది? ఒకవేళ మారితే క్షమిస్తానని చెబుతున్నా కదా. ఆయన ఎవరైనా క్షమించగలడు. అవునా? ఎందుకంటే నిన్ను కూడా క్షమించాడు కదా. నువ్వేమైనా సామాన్యుడు, నువ్వు హిట్లర్ కంటే డేంజరస్ అయితే. హత్య చేసినోడికి అదే శిక్ష ఉన్నప్పుడు అబద్ధపడేవాడికి కూడా అదే శిక్ష ఉందని బైబిల్లో ఉంది. అబద్ధీకులందరూ, నరహంతకులు, చిన్న పెద్ద ఏం లేదు. అబద్ధీకుడు అయితే పోవడమే నరకానికి, హంతకుడు అయితే పోవడమే, వ్యభిచారం అయితే పోవడమే, మాంత్రికుడు అయితే పోవడమే, ఆడకపోయి చదవటం మంత్రాలు. వింటున్నారా? మనం కూడా హిట్లర్ కంటే డేంజరస్. మనం కూడా అంత ప్రమాదకరమైన వాళ్ళం. మనం కూడా మనల్ని రక్షించాడు కదా, అందరినీ రక్షిస్తాడు ఆయన.
అసలు కృప చూడండి ఎట్లా పోతుందో. నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావంట. ఈరోజు నీకు వాక్యం వచ్చింది, ఈ రోజే వచ్చింది. దేవుడు ఎవరిని వదులుకోడు, గుర్తుపెట్టుకోండి. వింటున్నారా? దేవుడు ఎవరిని కూడా వదులుకోడండి. ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవు, ఆయన స్వరూపంలో నిన్ను సృష్టించుకుంటాడు. నిన్నెట్ట వదులుకుంటాడు ఆయన? ఆయన కొట్టేయి చూడబాబు. ఆయన తర్వాత నీకు ఇచ్చే బహుమానాన్ని చూడు. వాక్యంతో నిన్ను కొడుతున్నాడు బాగానే, నీకు నొప్పి తగ్గుతుంది. కానీ ఆయన చివరిలో నేను ఎందుకు ఆయన నిన్ను కొడుతున్నాడు అది ఆలోచన చేయి. ఆ బురద నుంచి బయటికి తీయడానికి, ఆ బురద నుంచి బయటికి తీయడానికి, నేను కడగడానికి ఆయన ఇలా ఎంత చేస్తున్నాడు ఆయన. అయితే లోతు చెప్పాడు, అయ్యా నా కొడుకులు ఇద్దరు పెళ్లి సంబంధాలు చూసినావు, ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెబుతాను నేను అంటే దేవదూతలు అన్నారు. సరిపోయి చెప్పాలి, వాళ్ళకి కూడా వస్తే మంచిదే కదా అని అన్నారు. లోతు వెళ్ళి వాళ్ళ అల్లుళ్ళకి చెప్పాడు, అయ్యా నాయనలారా, ఈ రాత్రి భయంకరమైన రాత్రి అంట. ఇదిగో ఈ పట్టణాలను దేవుడు అన్ని గంధకములు కురిపించి దీన్ని నాశనం చేయబోతున్నాడట. ఈ ఊరంతటిని కూడా బూడిద చేయబోతున్నాడట. నాయనలారా పదండి, అసలే నేను నా కుమార్తెలకు మిమ్మల్ని ఇవ్వాలని అనుకుంటున్నాను, మనందరం వెళ్ళిపోదాం ఫ్యామిలీగా అన్నాడు. అప్పుడు ఈ అల్లుళ్ళు ఏం చేశారు తెలుసా? ఆత్మాయ భలే చెబుతున్నావే నువ్వు అని లోతు మీద పరాచకాలు ఆడారు వాళ్ళు. భలే చెబుతున్నవే, కామెడీగా ఉంది చెబుతుంటే. కామెడీ కాదండి, వాక్యం ఎప్పుడు కామెడీ కాదు. దేవుడు విక్రించబడ్డానుంది. ఒకవాడు అనుకుంటాడు దేవుడిని నమ్మకుండా ఏదో చేస్తా ఉంటాడు దేవుడికి వ్యతిరేకంగా. దేవుడు విక్రించబడ్డా బాబు, నువ్వే సిగ్గుపడేది రేపు. అర్థమైందా? దేవుడు విక్రించబడతాడా? నువ్వు గుడ్డోడు అయితే ఆయన ఎందుకు విక్రించబడతాడు? దేవుడు లేడని చాకలు గుద్దుకునేవాడు, వాడు బతుకుండగా చాకలు గుద్దుకోడు, చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది వాడికి. అయ్యో ధనవంతుడి పరిస్థితి అవుతుంది. ధనవంతుడు అన్నాడు, అయ్యో నేనేదో నమ్మకపోతుంది. దేవుడు ఎందుకు విక్రించబడతాడు? చూడండి అమ్మా, 19:14 ఆదికాండం 19:14 లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయు వాని వలె ఉండెను. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు మరణించాడు, నా కోసమే మరణించాడు, అందులో రక్షణ ఉంది, ఆ రక్షణ నాకు కావాలి అని అంగీకరించిన వాడికి అది చెల్లుద్ది. కానీ 3 మేకులు తీసుకున్నాడు ఎట్టా అని అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు అడిగి రక్షణ. ఎందుకంటే నేను క్షమించాను అని ఆయన చెప్పినప్పుడు నువ్వు అంగీకరిస్తేనే చెల్లింది. అన్నారా? యేసుక్రీస్తు మరణించాడు కానీ నా కోసం కాదన్నా చల్లదని. ఇప్పుడు ఈ అల్లుళ్ళు కూడా ఏం చేశారు? ఎగతాళి చేశారట. ఏది బావా మరే జోబులేస్తున్నావే, ఎంత గొప్ప నగరం నాశనం అవుద్దా? ఇంకా లోతు అంతా చూతా ఉన్నాడు. అడిగాడయ్యా, ఎంతయ్యా, వద్దయ్యా అని అవుతున్నాడు. దేవదూతలు చూసినంత మటుకు చూసారా? ఎదర వాళ్ళ బద్దలు ఆడేదని చెయ్యి పట్టుకుని లాగి తీసుకుని పోయాడు. నువ్వు అంగీకరించిన దాకా అది ఉండదు, అది ఉన్నంత వరకే ఉంటుంది. అది ఒకప్పుడు యేసు ఇప్పుడు రమ్మని నేను నమ్ముతాను. ఆయన రావడం కంటే నువ్వు నమ్మకపోవడం నయం. సన్నారా? యేసు ఇప్పుడు కనిపిస్తే నీకెందుకు కనిపిస్తాడు? దేవుడు నువ్వు శోధించేది బచ్చాగాడు. నీకు నువ్వు నమ్మటం కోసం రావాలి ఆయన. నువ్వేమైనా పౌలు వంటి వాడు అయితే కనిపిస్తాడు.
నువ్వు సౌలు లాగా ధర్మశాస్త్రం కోసం పోరాటం చేసేవాడు అయితే నిజాయితీగా ఉండేవాడు. దేవుడు ఇప్పుడు కనపడమను, నేను నమ్ముతా ఖచ్చితంగా. డోంట్ ఛాలెంజ్ గాడ్. ఇప్పుడు లోతు కుమార్ అల్లుళ్ళ దగ్గరకు సత్యం వచ్చింది కానీ విశేషముగా వాళ్ళు తీసుకోవాలి. తేలికగా అనిపించింది వాళ్ళకి. మావయ్య వాళ్ళ ఎంత ఆధునికమైన బోధకులు వచ్చారు. యూట్యూబ్ తిరిగితే అందరు బోధకులే షూలు కుట్టేసుకొని తల్లి చచ్చిపోయిందంట, తల్లి అంత్యక్రియలు కలదోడు పెట్టుకుని పోతున్నారు. ఎంత పడితే సొంత తల్లి చచ్చిపోయింది, సూటు కుట్టేశాడు, కలదోడు పెట్టాడు. కలదోడు ఇట్లా పెట్టమవుతా ప్రైజ్ ది లార్డ్. అల్లుళ్ళ బహుశా అల్లుళ్ళ మధ్య అదే జరుగుండొచ్చు. ఏమోయా ప్రసంగికులు ఇన్ని థియాలజీ కాలేజీలో ఉన్న సమయాల్లో నువ్వేమోయా అన్ని గతకాలు గుర్తాయి అంటున్నావు. ఇచ్చిలేమో రేపు మాకు కళ్యాణ మండపం మాట్లాడి పెట్టావు, భోజనానికి కారం నుంచి మాస్టర్ని పిలిపిస్తున్నావు. ఇవన్నీ మనం రేపు తప్పట్లో ఏడ మాట్లాడాలి, డీజే ఆడ పెట్టాలి సాయంత్రానికి. అర్థమైందా? ప్రతి ఊళ్ళో నాగపౌరులు అవుతుంది. అవన్నీ మేము ప్లాన్ చేస్తుంటే నువ్వేందో అన్ని గంటకాలు కుదురుతున్నాయి అంటున్నాం. ఉందండి, నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి. ఈ గీజేలు ఇవన్నీ కూడా లోతు దినాల్లో ఉన్నాయి. మీరు నమ్మట్లేదు, నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతున్నారు, నేను కాదనట్లేదు. ఎందుకు చెబుతున్నానంటే పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం జరిగింది అక్కడ లోతు దినాల్లో. పెళ్లిళ్లకు ఇచ్చి పుచ్చుకొని అని ఉంది. బహుశా లోతు అల్లుల గురించేనేమో అది. వాళ్ళు తక్కిస్తున్నారు. లోతు దేవదూతలు అన్నారు, బయటకు వచ్చేస్తారా. తీసుకెళ్ళిన తర్వాత జరిగింది మీ అందరికీ తెలుసు. లోతు భార్య డూప్లెక్స్ ఇల్లు పోతుంది, 2 అంతస్తులు మేడ పోతుంది, అంత ఆస్తి పోతుంది. వెనక్కి తిరిగి చూస్తుంది, ఆవిడ పుస్తకం అయిపోయింది. తేలికగా తీసుకోవద్దు, వినండి. దాన్ని విశేషమైనటువంటి జాగ్రత్తతో మీరు వినండి. లేకపోతే ఏమవుతుంది అక్కడ రాశాడు, కొట్టుకొని పోతారు. మీరు కొట్టుకొని పోకుండా ఉండాలంటే అమ్మా వినాలి, చూడండి. కొట్టుకొని పోకుండా ఉండాలంటే మనము జాగ్రత్తగా మనం వినాలి. హల్లెలూయా. నోవాహు కాలంలో కూడా అదే జరిగింది. నోవాహు కాలంలో కూడా ఒక పెద్ద ఎత్తున టెక్నాలజీ ఉంది ఆ కాలంలో. నోవాహు వాక్యాన్ని బోధిస్తుంటే అందరూ కూడా హేళన చేశారు. ఎవ్వరు నమ్మలేదు. ప్రపంచమంతా నీట మునగబోతుందమ్మా. భూమిలో నుంచి అగాధ జలములను ఆయన విప్పబోతున్నాడు. ఆకాశపు భూములను విప్పబోతున్నాడు ఆయన. మొత్తం నీట మునగబోతున్నారు, అందరూ చావబోతున్నారు. మీరు 2 ఓడలోకి వచ్చి రక్షించబడండి అని నోవాహు అందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు. అది ఎవరు రాలా ఇన్విటేషన్ స్వీకరించి, ఎవరు రా. నేను చెప్పాను, రక్షణ అనేది నువ్వు అంగీకరిస్తేనే నీకు అంతే. ఆయన అందరి కోసం మరణించిన దేవుడు, కానీ నువ్వు అంగీకరించాలి దాన్ని. వింటున్నారా? నువ్వు అంగీకరించగలిగితే, నీ పాపాలను ఒప్పుకొని ప్రభువా నేను పాపం చేశాను నువ్వు అంగీకరించగలిగితే నీకు పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు. వింటున్నారా? పరిశుద్ధాత్మలకు నాకు కావాలి ప్రభువా అని అడిగితే ఎంతమంది కొందరు నమ్ముతున్నారు మీలో పరిశుద్ధాత్మ? చేతులు ఎత్తండి చూడాలన్నది. రైట్, ఉంది అని నమ్మారు కాబట్టి మీకు ఉంది. ఎంత సంతోషం కదా. ఉంది అని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీకు ఉంది పరిశుద్ధాత్మ. ప్రవక్త చెప్పాడు, నాకుంది అని చెప్పగలిగే ధైర్యం నీకు ఉందంటే నీకు ఉందా? లేదు అని ఎంతమంది నమ్ముతున్నారు? అందరికి ఉంది. నైస్, మంచిది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1వ వచనం అయిపోయింది కాబట్టి 3వ వచనాన్ని మనం చదువుదాం. ఇప్పుడు 2వ వచనం టాపడి చెప్తాం.
ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? ఇది చదివారు కదా, ఇప్పుడు 2వ వచనం చదవండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా చాలండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? ఇది గొప్ప రక్షణ రాయబడి ఉంది. ఇది గొప్ప రక్షణ. అమ్మా వినాలి, ఇప్పుడు మనకు దొరికే రక్షణ ఎలాంటిదంటది? సో గ్రేట్ సాల్వేషన్ అని ఇంగ్లీష్ లో ఉంది. ఇది గొప్ప రక్షణ. అది గొప్ప రక్షణ అంటే ఎలాగ గొప్ప రక్షణ? ఇది దేనిని బట్టి గొప్ప రక్షణ అయింది? ఇది ఎందుకు గొప్ప రక్షణ? వినాలి, ఇది ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాం అని అన్నాడు. ఇది గొప్ప రక్షణ ఎందుకైంది, ఎలాగైంది, ఎప్పుడైంది, దేనిని బట్టి ఇది గొప్ప రక్షణ అయింది మనం తెలుసుకోవాలి. దీనిని మాట్లాడుతూ పౌలు కొంత కంపారిజన్ చేశాడు. పాతకాలంలో దేవదూతల ద్వారా వాక్యము బయలుపరచబడి అది స్థిరపడింది. దేవదూతలు అంటే రెక్కలుండే దేవదూతలు కాదు. దేవదూతలు అంటే దేవుని యొక్క వర్తమానికులైన ప్రవక్తలు. ప్రవక్తలు దేవుని వాక్యమును చేత పట్టుకొని భూమి మీదకు పంపించబడి వాళ్ళ ద్వారా వాక్యం అనేది అందించబడింది. వాళ్ళ మాటలు స్థిరపరచబడ్డాయి. స్థిరపరచబడ్డాయా? స్థిరపరచబడ్డాయా లేదా? 3.5 సంవత్సరాలు వర్షాలు పడకూడదు అన్నాడు ఒక ఆయన. దేవుడు స్థిరపరచడం లేదా మాట? అవునా? ఇదిగో ఎర్ర సముద్రం నుండి పాయలు అవ్వాలి అన్నాడు, స్థిరపరిచాడు దేవుడు. దూతల ద్వారా దేవుడు వాక్యాన్ని పంపించాడు. ఆ వాక్యానికి వ్యతిరేకంగా చేసిన ప్రతి వాళ్ళు కూడా ఏమయ్యారంటే దానికి అపరాధం వాళ్ళు శిక్షను పొందుకుంటారా లేదా? అంటున్నారా? దేవదూతల ద్వారా పంపించబడిన వాక్యము అది స్థిరపరచబడింది. అలాగే దాన్ని పాటించినటువంటి వారికి శిక్ష కూడా విధించబడింది. మరి దేవదూతలే బోధించిన వాక్యమే స్థిరపరచబడి దానికి శిక్షణ కలిగి ఉంటే మరి ఈ గొప్ప రక్షణ అనేది మనకు స్వయంగా ప్రభువు నోటి నుండి వచ్చింది. ఆయన అంటున్నాడు, ఈ గొప్ప రక్షణ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ప్రభువు బోధించడం చేత ఆరంభమైందన్నమాట. ఇది గొప్ప రక్షణ. ఎందుకంటే ఈ రక్షణ అనేది మనకు దేవదూతల ద్వారా వచ్చింది కాదమ్మా, పరలోకము నుండి స్వయంగా ప్రభువే దిగి వచ్చి అందించిన రక్షణ. అందుకు ఇది గొప్ప రక్షణ. ఉన్నారా? ఎందుకు ఇది గొప్ప రక్షణ? ఎందుకు చెప్పండి. ఇప్పుడు మీరు వింటున్న ఈ వాక్యము ఇది స్వయంగా ప్రభువు నోటి నుండి వచ్చింది. ప్రభువు నోటి నుండి వచ్చింది కనుకనే, ప్రభువే స్వయంగా బోధించాడు కనుకనే ఇది ఎలాంటి రక్షణ? గొప్ప రక్షణ. ఇది ప్రవక్తల ద్వారా పలికింది కాదు. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన అపోస్తలులకు స్పష్టంగా బోధించాడు. బోధించాల్సినవన్నీ కూడా చెప్పాడు. మరి ఇప్పుడు ఆ మాటల్లో వింటున్నావు నువ్వు. మరి ఆ మాటల్లో ఉన్న రక్షణ నీకు కలుగుతుంది. ఇప్పుడు ఆ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ తప్పించుకున్నావమ్మా? నువ్వు తప్పించుకునే మార్గం ఎక్కడుంది? ఇంకా ప్రవక్తలు చెప్పిన మాటలు ఎవరైతే కాదన్నారో వాళ్ళందరూ నశించిపోయారు. నోవాహు చెప్పాడు వాక్యం, అమ్మ జలప్రళయం రాబోతుందని చెప్పాడు. మాకు వద్దులే పో అన్నారు. నశించిపోయారా లేదా? నశించిపోయారా లేదా? మోషే ఫరో దగ్గరకు వచ్చి పలుమార్లు హెచ్చరించాడు. అని ఫరో బుర్ర ఎదిగిందా? అద్భుతాలు చూస్తా కూర్చున్నాడు కానీ ఫరో దాన్ని అంగీకరించగలిగాడా? ఎన్ని యాంబ్రేలు పిలిపించాడు, మేము కూడా సర్పాలను చేస్తాము అని చెప్పి ఆ మాంత్రికులను పిలిపించి వాళ్ళ కర్రలు కూడా విసినప్పుడు మోషే కర్ర ఏ విధంగా సర్పమైందో వాళ్ళు వేసినటువంటి కర్రలు కూడా సర్పాలు అయినాయి. కానీ మోషే యొక్క సర్పము ఆ ఎన్ని యాంబ్రేలు విసిరినటువంటి సర్పాలు మింగివేసింది. ఇది చదవకపోయినా 10 ఆజ్ఞల సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలిసింది. మరి అద్భుతాలు చూసినప్పుడైనా ఫరో నమ్మాడా? నమ్మలేదు. నమ్మకపోక ఇంకా ఏం చేశాడు తెలుసా? మోషే చేసే అద్భుతాలన్నిటిని కూడా అనుకరించడానికి ప్రయత్నం చేశాడు. ఎవ్రీథింగ్ ఫెయిల్.
నమ్మలేదు. నమ్మనందుకే సముద్రంలో ఫరో సైన్యంతో మునిగిపోయింది. ఒక ప్రవక్త, ఒక దేవదూత తెచ్చిన వర్తమానాన్ని నువ్వు కాదంటేనే నీకు శిక్ష ఉంటే, దేవాతి దేవుడు దిగి వచ్చి ఆయన బోధించిన మాట నువ్వు కాదంటే, ఆయన ఇచ్చే గొప్ప రక్షణ నువ్వు కాదంటున్నావు అంటే ఎక్కడ తప్పించుకుంటావు? తప్పించుకునే మార్గమే ఆడదు నీకు. సరే ఆలోచన చేయండి. నువ్వు ఇప్పుడు పశువు రక్తం కింద లేవు, అది గమనించండి. పాత నిబంధన అంతా పశువు రక్తమే. గొర్రెల రక్తం కిందనో, మేకల రక్తం కిందనో, ఎద్దుల రక్తం కిందనో పాత నిబంధనలో వాళ్ళు ఉన్నారు. నూతన నిబంధన నువ్వు విలువైనటువంటి ఇమ్మానుయేలు అనేటువంటి ఆయన రక్తం కింద నువ్వు ఉన్నావు. ఇది గొప్ప రక్షణ. ఇందులో నువ్వు రక్షణ పొందితే నువ్వు నేరుగా పరలోకానికే. అక్కడ ఒక షాప్ లో ఆగుదాం, లేదా కాసేపు పాతాళంలో ఉందాము అనేది ఏం లేదు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించే రక్తాన్ని ఎప్పుడైతే చిందించాడో వెంటనే పాతాళం కూడా తెరవబడి అందులో పరిశుద్ధులందరూ కూడా పైకి వచ్చారు నేరుగా. నువ్వు నీకు స్టాపులు లేవు ఎక్కడా కూడా. ఇది గొప్ప రక్షణ. వింటున్నారా? మరి ఈ గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎట్లా చెప్పండి? ఈ గొప్ప రక్షణను, అది ప్రభువు ఇచ్చే గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎట్లా తప్పించుకుంటావు? నిర్లక్ష్యం అంటే ఏంటో తెలుసా? చెప్పనా? చిన్న చిన్న విషయాలేనండి నిర్లక్ష్యం అంటే. మనము మన ఇంట్లో ఆల్రెడీ ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి దగ్గర మనం మాట్లాడుతూ ఉంటాం. బయట ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఇతనికంటే అతను ఇంపార్టెంట్ అనుకున్నాం. అతను వెళ్ళినప్పుడు ఇతను ఏమవుతున్నాడు? నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే. ప్రభువు ఇచ్చే రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అలా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగా నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎంత తప్పించుకుంటావు? దేవుని వాక్యం ఒకవైపు నీకు అందుతా ఉన్నప్పుడు నువ్వు ఇంటి ఎట కూర్చోగలుగుతున్నావు? అది నిర్లక్ష్యం కాదా? ఎట తప్పించుకుంటావు నువ్వు? ఆలోచన చేయండి ఒకసారి. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం సంఘం ఉందని చెప్పినప్పుడు, 11 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పినప్పుడు, 7:30కు ప్రారంభం అవుతుందని చెప్పినప్పుడు నువ్వు అసలు రాకుండానే ఎగ్గొడుతున్నావంటే అది నిర్లక్ష్యం కాదా? అంట్లు తోముకోవడం కోసం, బట్టలు ఉతుక్కోవడం కోసం, సినిమాలకు వెళ్ళడం కోసం, లేక ఇంట్లో కాలక్షేపంగా కూర్చోవడం కోసం, చిన్న చిన్న విషయాల కోసం నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎట్ట తప్పించుకుంటావు నువ్వు? ప్రభు వచ్చే సమయానికి నువ్వు సర్వీసులో లేకపోతే నువ్వు పొందుకోవాల్సిన బహుమతి ఎట్టవుతుంది, పథకం ఎట్టవుతుందండి? ఆలోచన చేయండి ఒకసారి. నువ్వు పోరాటంలోనే ఉన్నావు కదా. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎట్టాక తప్పించుకుంటావు? వాక్యం నచ్చలేదని నిర్లక్ష్యం చేస్తావు కొన్నిసార్లు. వాక్యం కటువుగా ఉందని నిర్లక్ష్యం చేస్తాం. సంఘము మరి అనుకున్న విధానంలో నాకు బోధ జరగట్లేదని నిర్లక్ష్యం చేస్తాం. సమయం కుదరలేదని నిర్లక్ష్యం చేస్తాం. పనులునే నిర్లక్ష్యం చేస్తాం. ఈ విధంగా నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే నువ్వు ఎక్కడ రక్షించబడతావు? ఎంత తప్పించుకుంటావు? ఆలోచన చేయండి ఒకసారి. ఎట్లా నాకు చెప్పండి. ఆయన తప్పించుకునే మార్గం ఏంటో చెప్పండి. నా ద్వారానే వెళ్ళాలి. ఎప్పుడైనా నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవరు చేరలేడు. ఆయనే మార్గం. బైబిల్ గ్రంథంలో యోహాను చూశాడట, నేను ఒక గుమ్మమును, ఒక ద్వారమును చూస్తున్నానన్నాడు ఆయన. ప్రవక్త అన్నాడు స్పష్టంగా, ఆ ద్వారం ఎవరు అనుకుంటున్నారు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ద్వారము గుండా నువ్వు వెళ్ళాలి లోపలకు. ఇప్పుడు ఆయనే నువ్వు కాదంటే అసలైన ఆయన్నే, అసలైన ప్రవక్తను నువ్వు నిర్లక్ష్యం చేస్తే, అసలైన దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎట్లాగా? ఆయన నుండి వచ్చినటువంటి ఆ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎట్లాగా? ఎట్లా రక్షించబడతావు? నీకు గ్యారంటీ ఏంటి చెప్పండి? నా ద్వారా రక్షణ నేను ఎప్పుడు చెప్పాలా? నా ద్వారా రక్షణ ఎప్పుడు చెప్పలేదు. యేసు ప్రభువునే చూపించాను. యేసు ప్రభు ద్వారానే రక్షణ ఉంది. ఆయన ద్వారా లేదని చెప్పాడు. ఆయన నోటి నుండి మాట్లాడిన మాటలు, దేవుడు ఏదైతే మాట్లాడాడు ఆ మాటల ద్వారా రక్షణ ఉందని చెప్పాడు. ఒక మనిషి ద్వారా రక్షణ రాదు.
ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు రక్షణ అని చెప్పాడు. ఆయన ఇచ్చేటువంటి గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఏ విధంగా రక్షించబడతావు, నువ్వు ఏ విధంగా తప్పించుకుంటావు? ఇవాళ కూడా అద్భుతాల వైపు తిరుగుతున్నాం, ఆశీర్వాదాల వైపు తిరుగుతున్నాం. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి మొదట 2 ఏడుపుల్లో చేసిన ఏంటి? అద్భుతాలు ఏం చేయలేదా? ఆయన స్వస్థతలు చేయలేదా? దెయ్యాలను గద్దించలేదా? వాళ్ళు బాగు చేయలేదా? అసలు ఈ 2 ఎందుకు చేశాడు తెలియాలి. మొదట ఈ 2 చేస్తే జనాలు ఆయన వైపు తిరుగుతారని, తిరిగిన తర్వాత 3వ ఏడుపులో ఆయన సత్యాన్ని చెప్పొచ్చని ఇది చేసింది. కానీ 2 దగ్గర ఆగిపోయారు జనాలు. ఇవాళ కూడా జనాలు స్వస్థతల వైపు పరుగులు పెడుతున్నారు, ఆశీర్వాదాల వైపు పరుగులు పెడుతున్నారు, కానీ సత్య విషయమైన వాక్యం వైపు ఎవరు పరుగులు ఎత్తారు? చూడండి జనాలు ఎలా ఉన్నారో. యోహాను సువార్త 6వ అధ్యాయం. హల్లెలూయా. ఒక్కసారి చూడండి 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. ఎవరైనా యేసుక్రీస్తును మొదట వెంబడించారట చాలా మంది. కానీ అప్పటి నుండి, అంటే ఎప్పటి నుండో చెబుతాను నేను, ఎప్పటి నుండి ఆయన వెంబడించలేదు? వెనుక తీశారంట. వెనుక తీసి ఇంకా ఎన్నడూ కూడా ఆయన వెంబడించలేదంట. ఎందుకు? ఆయన ఏం పాపం చేశాడు? ఆయన అక్రమంగా డబ్బులు తీసుకున్నాడా? దొంగ ప్రవచనాలు ఏమని చెప్పాడా? స్వస్థత చేస్తానని చెప్పి, స్వస్థత జరుగుద్దని చెప్పి పచ్చని చెప్పి పడేశాడా? ఎవరినన్నా ప్రార్థన చేత మేడానికి వచ్చాడా? ఇవాళ కొంతమంది తయారయ్యాడు, మేడెట్ వెనక్కొంచి అటెండ్ చేశాడా? దొంగ మాటలు చెప్పాడా? లాలూచి పడ్డాడు ఎవరికన్నా? ఏదైనా సంస్థ కిందకి వెళ్ళి జీతం తీసుకున్నాడా? ఇవన్నీ చేసి కార్లు సంపాదించి జనాలు బాగానే ఉంటాయి. అదే కదా కావాల్సింది. కానీ యేసు అని ఏమీ చేయలేదండి. ఉన్న సత్యం చెప్పాడు ఆయన. ఏం చెప్పాడో చూద్దాం. 41, అదే 6:41. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురించి సరుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాదా? ఈయన తల్లిదండ్రులను మనం యూదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనపడి నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వాడిని లేపుదును. చదవండి. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూసి ఉండలేదు. ఈయనే తండ్రిని చూసి ఉన్నాడు. విశ్వసించు వాడి నిత్య జీవము గలవాడు. జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. యూదులు ఈయన తన శరీరం ఎలాగో తిననీయగలడని ఒకడితో ఒకడు వాదించింది. కావున యేసు ఇట్లానెను,
మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాడిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాడి యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినేవాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఇతరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఆయన కపర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పారు. ఇప్పుడు చూడండి, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది. అప్పటిదాకా అద్భుతాలు చూసారా వాళ్ళు? దెయ్యాలు వదలగొట్టడం చూసారా? అవునా? అన్ని చూసారు వాళ్ళు. చూసిన తర్వాత సత్యమని చెబితే స్వీకరించే హృదయం వాళ్ళ దగ్గర లేదు. అయితే వాళ్ళు చూడండి, యేసు తన శిష్యులు దీనిని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్టారు, దీని వలన మీరు అభ్యంతరపడుతున్నారా అంటున్నారా? ఏమంటున్నాడు ఆయన? అంటే నేను పరలోకం నుండి దిగి వచ్చానని, నేనే జీవాహారమునని, నన్ను తింటేనే మీరు నిత్య జీవం కలవాలని ఈ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలను బట్టి మీరు అభ్యంతర పడుతున్నారా అని అడిగాడు. మీరు చెప్పండి, వర్తమానం బట్టి అభ్యంతర పడుతున్నారా? లేదుగా. అలాగైతే మనుష్య కుమారుడు మునుకున్న చోటునకు ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందురు? ఏమంటున్నాడు? నేను ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటాను. దాన్ని చూస్తే ఏమంటారు మీరు? ఆత్మీయ జీవింప చేయించున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీరు విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పారు. విశ్వసించని వారెవరో, తను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. అమ్మ ఎదుడు సంఘంలో 100 మంది ఉంటే ఆ 100 మందిలో ఎంతమంది ఆయన విశ్వసిస్తున్నారో, ఎంతమంది విశ్వసించట్లేదో కూడా తెలుసు. తెలుసా? ఇప్పుడు మనం సంఘంలో కూర్చొని చెప్తున్నటువంటి వాక్యం గురించి మనం ఏమనుకుంటున్నామో మన హృదయంలో ఆల్రెడీ పసిగడుతున్నారు. ఆయన మా సామాన్యమైన దేవుడు కాదు. ఆయన హృదయాలను వివేచించే దేవుడు. మన హృదయంలో ఏముందో తెలుసు. మన ఒంట్లో ఏ రోగం ఉందో కూడా తెలుసు ఆయన. మొదటి నుండి యేసుకు తెలియదు. మరియు ఆయన తండ్రి చేత వాడికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను నా యొద్దకు రాలేడు. వండర్ఫుల్ మాట ఇది. అంటున్నారా? తండ్రి చేత మనకు కృప ఉంటేనే యేసుక్రీస్తు దగ్గరికి వస్తామంట. అంటున్నారా? ఇప్పుడు నా సంఘం ఇక్కడ ఇప్పుడు ఈ సభలో నా భార్య ఉంది, లోకస్తున్నాడు. వీళ్ళిరువురిని తీసుకుంటే వీళ్ళు పుట్టుక నుంచి క్రైస్తవేతర మతానికి చెందినవాడు. అవునా? వీళ్ళ పుట్టుకతో బైబిల్ తెలియదు, కొత్త వయసు వచ్చిన తర్వాత కూడా బైబిల్ తెలియదు. కానీ ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు. కారణం ఏంటో చెబుతా. అసలు ఎగిరి గంతేయాల వాళ్ళు. దేవుని కృప వాళ్ళకు అనుగ్రహింపబడింది కనుకనే వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగారు. కనుక ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినలేదు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయనను వెంబడించలేదు. దేవుడు విధానం ఎలా ఉంటుందో చెప్తానే మీకు. దేవుడు విధానం ఎలా ఉంటుందో చెప్తాను. మీకు దండం పెడతానమ్మా, మీకు నచ్చిన వాళ్ళు చేస్తానమ్మా, వచ్చి కూర్చోండి అమ్మా. నెవర్. అవసరమైతే మీరు కూడా పోండి అంటాడు ఆయన. ఆయన తీసుకునేవాడు కాదు, ఆయన ఇచ్చేవాడు. అసలు ఎందుకు అర్థం కావట్లే మనకి? ఆయన వల్ల నీకు లాభమా, నీ వల్ల ఆయనకు లాభమా? నువ్వు ఈ పెట్టంతా నింపినా అది నేను తింటానుకో లేదా నేను పంపించాను తింటానుకో, కానీ ఆయనకు కాదు. అట్టనే ఇప్పుడు ఉండబాకండి. ఇచ్చి శోధించమన్నాడు మళ్ళా.
ఇప్పుడు చూడండి దేవుడి యొక్క తీరు చూడండి ఎలా ఉందో. 67. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా? ఎవరైనా మాట్లాడతారు? మాట్లాడతారు ఎవరన్నా? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఆయన దగ్గర ఉందే 12 మంది, మిగిలి ఉందే 12 మంది. పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఇది శిష్యులు ఏమనుకుంటారు? ఇదేంద్రా ఉన్నదే 12 మంది, 12 మందిని కూడా పొమ్మంటున్నాడు. ఆయన వెళ్తున్న మార్గం ఆయన తెలిసాడు. నేను వెళ్తున్న మార్గం నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు భయపడతాను చెప్పండి? చిన్నగా పరలోకానికి వెళ్ళిపోయే మార్గము ఎట్ట పోవాలో తెలిసినప్పుడు, దేవుడి కృప మీద ఆనుకున్నప్పుడు భయం ఎందుకు పడుతున్నాం మనం? మనకు భయం ఎందుకు? మనం రాజీ పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? దేవుడు నేనే మార్గము అని ఆయనకు తెలుసు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయన అన్నాడు, నీ ప్రాణమును రక్షించే అధికారం నాకు ఉంది, నీ గురించి ఏదన్నా చెప్పు అన్నాడు. నువ్వెవడో నా ప్రాణం రక్షించడానికి అన్నాడు. నా ప్రాణమును పెట్టడానికి నేనే వచ్చాను, నాకు ఇష్టం నా ప్రాణం పెట్టడం, అందుకనే పెడుతున్నాను. నా ప్రాణము నేను పెట్టాలను పెట్టగలను, తీయాలను తీసుకోగలను. సమస్త అధికారం ఆయనకున్నది. ఆయన పెట్టగలడు, ఆయన తీయగలడు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళగలడు. అసలు ఆయన ఉచితంగా నీకు పరలోకం అనుగ్రహిస్తున్నాడు, నాకు పరలోకం అనుగ్రహిస్తున్నాడు. మనం దేవుడి మీద పెట్టి చేసేది ఏంది? మనం దేవుడి మీద అలిగేది ఏంది? మనం సంఘానికి పోకుండా ఉండేది ఏంది? ఆయన వాక్యం కఠినంగా ఉన్నప్పుడు కఠినంగా ఉంటే తీసుకో, నాకు నచ్చలేదు అనడం ఏంది? ఆయన మాటది, మనమేం చేస్తాం దానికి? హల్లెలూయా. శిష్యులతో అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఇందాక చెప్పిన మాటకు సరిగ్గా సరిపోయింది ఇది. ఎలాగూ తప్పించుకోదుము? ఆయన ఇచ్చే ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకోదుము? వాళ్ళకి అర్థమైంది, ప్రభువా నువ్వే నిత్య జీవం గలవాడివి, నిత్య జీవం మాటలు గలవాడివి కదా, నిన్ను కాదని ఎవరి దగ్గరకు పోవాలా? నీ గొప్ప రక్షణ కాదని ఎట్ట తప్పించుకుంటాం మేము? ఇంకేముంది తప్పించేది ఏముంది? ఏమన్నా యేసుక్రీస్తు ఇచ్చేటువంటి గొప్ప రక్షణ ద్వారా కాకుండా ఇంకేదైనా మార్గం నువ్వు వేయగలవా? పరలోకానికి ఇంకేదైనా హైవే నువ్వు వేయగలవా? చెప్పు, ఏదైనా మార్గం ఉందా? బబులోని లేచారు, ఆకాశానికి నిచ్చెనేద్దామని గోపురం, పెద్ద గోపురం కట్టారు. ఆ గోపురం ఎక్కి పరలోకం పోదాము, పైన ఏదో పట్టణం ఉందరా అనుకున్నారంట వాళ్ళు పెద్ద గోపురాన్ని కట్టారు. గోపురం కట్టిన తర్వాత దేవుడు దిగి వచ్చాడు. అబ్బో లేదు భలే నగరాన్ని కడుతున్నారని దిగి వచ్చాడు. అందులో దేవుడు వెళ్ళాడు. ఒక్కొక్క టాపిక్ మేస్త్రికి ఒక్కొక్క భాష ఇచ్చాడు ఆయన. ఒకడే పర్షియా మాట్లాడుతున్నాడు, ఒకడే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, యూమిస్ వాటర్ అంటున్నాడు, వీడు పానీదేవు అని వాడాడు. ఇద్దరికి అర్థం కావట్లా. వాడు ఇంకో దిక్కు పోయాడు, వీడు ఏ దిక్కును పెట్టాడు. అట్లా భాషలు పాల్గొనట్టు నగరం కట్టమారు. కానీ ఒక నగరం ఉంది, కానీ ఆ పరలోకానికి ఒక మార్గాన్ని యాకోబు చూశాడు తన కళలో. అది ఒక నిచ్చెన. ఈ నిచ్చెన మీదుగా నువ్వు ఎక్కితే అది దేవుడి సింహాసనానికి లంగరం ఇవ్వడం. ఈ నిచ్చెన గుండా పోతే నువ్వు నిత్యత్వంలో పోతావు. మరి ఆ నిచ్చెన ఏదో చెప్పండి మీరే. ఆయనే గొప్ప రక్షణ, ఆయనే గొప్ప మార్గం, ఆయనే నిత్య జీవం మాటలు గలవాడు. ఆయన్ని కాదంటే తప్పించుకునే మార్గమే లేదు. ఇంకొకటి చెప్తున్నా, ఆ మాటలు అనేవి ఒంటిగా రాలేదు భూమి మీద. ఇప్పుడు ఈ వాక్యం చదువుతున్నావా? ఈ వాక్యం అనేది ఒంటిగా రావట్లా, వీటితో పాటు కొన్ని సాక్ష్యాలను కలిగి వస్తుంది. ఏమిటా సాక్ష్యాలు? అద్భుతాలు. ఈ వాక్యమును విశ్వసించిన వారి జీవితాలు అద్భుతాలు, మహత్కార్యాలు, అలాగే పరిశుద్ధాత్మ వరాలు, ఇవన్నీ ఆధారాలు. వీటన్నిటి ఆధారాలు కలిగి వస్తుంది ఈ మాట. శక్తితో వస్తుంది, ఇది ప్రభావంతో వస్తుంది, ఒంటికి రావట్లా. అంటే నేనేం చెప్తున్నానంటే
ఈ బైబిల్లో ఉన్న ఈ అక్షరాలు కేవలం మాటలు కాదు, ఇవి ప్రభావం కలిగినవి. వీటిని నమ్మిన వారి జీవితాల్లో మహత్కార్యాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. అలాగనే పరిశుద్ధాత్మ ఆయన ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్లకు ఏమిస్తున్నాడు? ఆయన వరాలను ఇస్తున్నాడు. మీ ముందు నిలబడి మాట్లాడుతున్న వాడికి దేవుడు ఒక వరం ఇచ్చాడు, తర్జుమా చేయటం అనేది దేవుడు వరం అంటది. మీరు అడగండి, మీకు కూడా ఇస్తాడు. ఆయన ఒక్కడికి ఇచ్చేది కాదు, అందరికి ఇస్తాడు. మీరు 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 కోరుకుంటే ఇస్తాడు ఆయన. మీరు అడగండి, ప్రభువా నీ ఆత్మీయ వరాలతో నన్ను నింపు అని మీరు అడగండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో చేర్చుకోండి, ఏదో ఒక వరం ఇస్తాడు ఆయన. ఉదాహరణకి పీటర్ భాషలో మాట్లాడితే లోక శబ్దం చెప్పొచ్చు, ఇవ్వచ్చు ఆయన. ఒక ప్రవచన వరం ఇస్తాడు ఆయన. నువ్వు అడిగితే నువ్వు అడగండి. ఇవన్నీ రుజువు చేయబడుతున్నాయి కదా, మనకు లేదండి, పక్కన ఉన్నాయిగా, రుజువు చేస్తున్నాడు అలాగైనా ఆయన. కాబట్టి వాక్యం రుజువులతో ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని ఎట్లా నిర్లక్ష్యం చేస్తావు? చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేసిన ఎడలా నువ్వేమవుతావు? కొట్టుకొని అసలు ప్రవక్త చెప్పాడు, దిర్ ఇస్ ఎ గ్రేట్ ఫాలింగ్ అవే. కొట్టుకొని పోవటం ఉంది, నామమాత్రం అయిపోతున్నాయి, ఉద్యోగం లేదు, ఉద్యోగం చల్లారిపోయింది. మనం ఉద్యోగపడాలి, పాతకాలపు ఉద్యోగం మనలో ఉండాలి. అపోస్తలులు ఈ విధంగా బోధించారా? రాజీపడి బోధించారా అపోస్తలులు? ఎక్కడన్నా రాజీపడ్డారా పితరులు? ఎక్కడన్నా ఏలియా చెప్పమన్నది కాకుండా అమ్మా కొద్ది కమిషన్ అమ్మా నేను ఇంకా గట్టిగా మాట్లాడని చెప్పాడా? చూడగలవా మనం దాన్ని, ఏలియాని? నీ రక్తం కుక్కలు లాగుతాయి అన్నాడు. ఎంత ధైర్యంగా ఒక రాణిని అనాలంటే ఆయన రాజీ పడలేదు, ఈయన రాజీ పడలేదు. ఎందుకంటే ఆయన ఆత్మే ఈయన మీద ఉన్న ఆత్మ. పేదవాడే 7వ తరగతి ఫెయిల్, కానీ రాజీ పడలేదు ఆయన. అసలు ఈయన పేరు చెప్పుకుంటే ఎడ చేస్తాం ప్రసంగం? నాకు అర్థం కాదు. మోషే కాలంలో ఉన్న వాళ్ళు మీ ప్రాప్త అంటే ఏమని చెప్పాలి? మోషే అని చెప్పాలి, అవునా? మరి ఈ కాలంలో మన ప్రవక్త ఎవరంటే వర్తమానం చూసుకుంటూ ఆయన పేరు చెప్పకూడదు. వెనకాల షట్టు పట్టుకుని లాగుతున్నారు కొంతమంది దొంగలు. మీరు అందరూ గండం గారి పేరు చెప్పాలి. ఆయన వచ్చిన ఆయన వద్దుగా ఆయన మాటలు కావాలా? ఆయన వద్దుగా ఆయన మర్మాలు కావాలా? ఆయన పేరు చెప్పకూడదంట. అంటే ఏంది, ఎందుకు చెప్పకూడదంటే సంఘం అభ్యంతరం పడిందాడు. ఆయన మాటలకు అభ్యంతరం పడదు. మరి ఆయన పేరు చెప్పొద్దు అంటున్నారంటే వీళ్ళు ఏదో ఒక సంఘంలో లాభించబడి ఆడ తెచ్చుకుంటున్నారు, జీతాలు తెచ్చుకుంటారు, ఎక్కడ అమ్ముడు మీద తెచ్చుకుంటున్నారు. అందుకని ఆయన పేరు చెప్పొద్దు అంటున్నారు. ఆయన పేరు అసలు గుండెల మీద రాసుకుంటున్నారు. కాబట్టి గమనించండి, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకోదు. దేవుడి వాక్యం బట్టి నిర్లక్ష్యం వద్దు, పరిగెత్తుకుంటురండి. దాని మీద మీ విశేషమైనటువంటి శ్రద్ధ పెట్టి వినండి. దేవుడు మనందరినీ దీవిస్తాడు. దేవుడు మన జీవితాలని అద్భుతాలుగా చేస్తాడు. మనందరం కూడా పరలోకం వెళ్తాం. గుర్తుపెట్టుకుని డైరెక్ట్ పరలోకం వెళ్తాం మనం. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ మాటలను మీ హృదయంలో పెట్టుకోండి, దీని గురించి ఆలోచన చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఈ సమయంలో మనందరం కూడా పైకి లేచి నిలబడి ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా?